బ్రేకింగ్ న్యూస్, ఇకపై బెనిఫిట్ షోలు బంద్, ఇకపై బెనిఫిట్ షోలు ఉండవు. బెనిఫిట్ షోలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. టాలీవుడ్కు తెలంగాణ సర్కార్ షాక్ ఇచ్చింది. సంధ్యా థియేటర్ దగ్గర పుష్ప 2 రిలీజ్ సందర్భంలో చోటు చేసుకున్న తొక్కిసలాట, రేవతి అనే యువతి మరణం తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సంధ్యా థియేటర్ దగ్గర పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు, ప్రీమియర్ షో నడుస్తూ ఉన్నప్పుడు అల్లు అర్జున్ అక్కడికి వచ్చారు. పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఆ ఎగబడ్డ ఘటనలో తొక్కిసలాట చోటు చేసుకుంది. రేవతి చనిపోయారు. రేవతి కుమారుడు శ్రీతేజ ఇంకా ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఒకసారి మీరు ఆ దృశ్యాలు కూడా చూడొచ్చు. ఆ రోజు తొక్కిసలాట సందర్భంగా చోటు చేసుకున్న దృశ్యాలు. హీరోలు అభిమానులను ఉత్సాహపరచడం కోసం థియేటర్ల దగ్గరకు రావడం, అభిమానులు ఎగబడటం, ఒక దశలో అన్నీ మర్చిపోయి ఎవరినైనా తొక్కుతున్నామా, తొక్కిసలాట జరుగుతుందా, ఏం జరుగుతుందని అన్నీ మర్చిపోయి ఎగబడటం, ఇవన్నీ కూడా ప్రజల ప్రాణాల మీదకి వస్తూ ఉన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బెనిఫిట్ షోలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇకపై బెనిఫిట్ షోలు రద్దు అని తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది. ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వబోమని మంత్రి కోమటిరెడ్డి ప్రకటన చేశారు. పుష్ప 2 ప్రీమియర్ షోలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఆ కారణంగా ఒక కుటుంబం ఇప్పుడు రోడ్డు పైన పడింది. రేవతికి 2 పిల్లలు, భర్త 2 పిల్లలు. భర్తకు కాలేయ దానాన్ని కూడా రేవతి చేసింది. భర్త ఒక దశలో అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆమె కాలేయ దానాన్ని కూడా చేసింది. కుటుంబం అంటే, ఆమె పిల్లలంటే పంచ ప్రాణాలు ఆమెకు. ఇప్పుడు ఒక బిడ్డను వదిలేసి, 2 పిల్లల్ని వదిలేసి ఆమె తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. కుటుంబం రోడ్డున పడింది. బిడ్డలను అనాథం చేసి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తూ ఉండటంతో బెనిఫిట్ షోల గురించి, ఇలా ఫ్యాన్స్ తొక్కేస్లాటల గురించి విమర్శలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై బెనిఫిట్ షోలు ఉండవు అని. పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు నిర్మాతలు ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళి, ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి, సంబంధిత మంత్రుల దగ్గరికి వెళ్ళి ప్రత్యేక అనుమతులు తెచ్చుకుని బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలు, ప్రీమియర్ షోలు వేసుకోవడానికి అనుమతులు తీసుకుంటూ వస్తూ ఉన్నారు. టికెట్ల ధరలను పెంచుకుంటూ ఉన్నారు. అదే సమయంలో హీరోలు వివిధ థియేటర్ల దగ్గరికి వెళ్ళి ఫ్యాన్స్ను అలరించే ప్రయత్నం చేస్తుంటారు. సడన్గా ఫ్యాన్స్ కనిపిస్తే వాళ్ళు ఇంకా ఉత్తేజితం అవుతారని. కానీ ఆ సందర్భంలో ఎవరు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఫ్యాన్స్ జాగ్రత్తలు తీసుకోవడం లేదు. హీరోలు జాగ్రత్తలు తీసుకోవడం లేదు. పోలీసులు జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఆయా థియేటర్ల యాజమాన్యాలు జాగ్రత్తలు తీసుకోవడం లేదు. దీంతో ఇలా తొక్కిసలాటలు జరగడం, ఎవరైనా గాయాల పాలవడం, మరణాలు సంభవించడం లాంటివి చోటు చేసుకుంటూ ఉన్నాయి. మొన్న జరిగిన ఈ ఘటనతో ఒక కుటుంబం రోడ్డున పడడంతో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అందరూ కూడా కుటుంబంపై సానుభూతిని చూపించారు. ఆ భర్త గుండెలు అవిసేలా ఏడుస్తూ ఉన్నాడు. శ్రీతేజ ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారు. మరో బిడ్డ, వాళ్ళ బిడ్డ తల్లి లేని బిడ్డగా మారిపోయింది. దీంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై బెనిఫిట్ షోలు రద్దు, ప్రీమియర్ షోలు రద్దు, అదనపు షోలు ఉండవు అంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, బెనిఫిట్ షోలను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఎగ్జాక్ట్లీ, నిజంగానే సినిమాటోగ్రఫీ మంత్రి, రోడ్డు భవనాల శాఖకు సంబంధించినటువంటి మంత్రి కోమటిరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. బెనిఫిట్ షోలకు, ఈ ప్రత్యేకంగా ప్రదర్శించేటువంటి ప్రీమియర్ షోలకు ఇచ్చేటువంటి అనుమతులు సాధారణ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. రేవతి వాళ్ళ కుటుంబ సభ్యులు, వారి కుమారుడు చికిత్స తీసుకుంటున్నారు, ఐసీలో క్రిటికల్ గా ఉంది. ఈ ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ థియేటర్ కి వెళ్లారు. థియేటర్ కి వెళ్ళిన నేపథ్యంలో వాళ్ళ సిబ్బంది కానీ, థియేటర్ సిబ్బంది కానీ ఎవరు కూడా కనీస చర్యలు తీసుకోకపోవడంతో తొక్కిసలాటలతో ప్రాణాలు కోల్పోతా ఉన్నటువంటి పరిస్థితి. అయితే దీనికంటే ముందు జరిగినటువంటి ఇన్సిడెంట్ లోకి వెళ్తే, రోహిత్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఒక స్టేట్మెంట్ చేశారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రభుత్వానికి సహకారం అందించకపోతే రేపు ఫ్యూచర్ లో మీకు ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించదు అనేటువంటి స్టేట్మెంట్ గతంలో చేశారు. మనం చూసాం. ఎందుకంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, యాంటీ నార్కోటిక్స్ సంబంధించిన విభాగంలో సినిమా ఇండస్ట్రీ వాళ్ళు స్వతహాగా రావాలి, ఇన్వాల్వ్ కావాలి అనేటువంటిది. అంటే ప్రభుత్వం ప్రజలకు మంచి చేసే కార్యక్రమాల్లో ఇన్వాల్వ్మెంట్ ఉండాలనేటువంటిది. రీసెంట్ గానే అల్లు అర్జున్ యాంటీ నార్కోటిక్స్ విభాగానికి సంబంధించిన దాంట్లో యాడ్ లో ఆయన పాల్గొన్నారు. డ్రగ్స్ సేవించొద్దు, 1908 దానికి ఫోన్ చేయండి ఎవరన్నా డ్రగ్స్ అడిక్ట్ అయితే అనేటువంటి యాడ్ లో కేవలం 30 సెకండ్స్ కనిపించారు. ఆ 30 సెకండ్స్ వీడియోకి అనుమతికి ఆయనకు ఇక్కడ టికెట్ల రేట్లు పెంచుకోవడానికి, తర్వాత ప్రీమియర్, తర్వాత ఇలాంటి బెనిఫిట్ షోలకి అనుమతిస్తూ ప్రత్యేకంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల సాధారణ ప్రజల జేబులకు చిల్లుబాటు కాదు,
ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. బెనిఫిట్ షోలు ఎక్కువగా సాధారణంగా ఫ్యాన్సే చూస్తారు. అల్లు అర్జున్ హార్డ్ కోర్ ఫ్యాన్స్, సినిమా లవర్స్, సినిమాని ఎక్కువగా ఆస్వాదించే వాళ్ళు, వీళ్ళు ఎక్కువగా చూస్తారు. సిచ్యువేషన్ చూస్తే సినిమా కోసం వెళ్ళినటువంటి వాళ్ళు కుటుంబం మొత్తం తొక్కిసలాటకు గురై ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయింది, మహిళ. తర్వాత కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో ఉన్నటువంటి సిచ్యువేషన్. దీనిపైన తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ముందు వచ్చేటువంటి రోజుల్లో టాలీవుడ్ సంబంధించినటువంటి సినిమాలకు ప్రత్యేకంగా ప్రదర్శించే ప్రీమియర్ షోలకు, బెనిఫిట్ షోలకు, అర్ధరాత్రి ప్రదర్శించేటువంటి షోలకు, వీటికి ప్రభుత్వం వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో కొంతమంది ఒక వాదన కూడా వినిపిస్తున్నారు. అంటే అదనపు షోలు వేయడం ద్వారా ఎక్కువ మంది ఒకేసారి థియేటర్ల దగ్గరకు వచ్చే అవకాశం ఉండదు, ఎందుకంటే ఎక్కువ మందికి టికెట్స్ దొరుకుతాయి కాబట్టి ఎక్కువ మంది వస్తూ ఉంటారు. సో ఒకే థియేటర్ల దగ్గర ఎక్కువ జనాలు ఒకే టైంకి గుమిగూడే అవకాశం ఉండదు కాబట్టి ప్రేక్షకులకి కొంత ప్రయోజనం ఉంటుంది, సినిమా నిర్మించే వాళ్ళకి కొంత ప్రయోజనం ఉంటుంది. తొక్కిసలాటలను నివారించడానికి, ఇలాంటి సందర్భాలు నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని కొంతమంది అంటూ ఉన్నారు. మరి ఇప్పుడు బెనిఫిట్ షోలను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కొనసాగిస్తారా, లేదంటే అదనపు షోలకు పరిమితులు ఇచ్చేటప్పుడు కొన్ని ఆంక్షలు విధించి పర్మిషన్స్ ఇచ్చే విధంగా ఏమైనా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందా? నిజంగానే అంటే ప్రత్యేక ప్రీమియర్ షోలకు వాస్తవానికి దానివల్ల ప్రజలు ఖచ్చితంగా వెళ్లి చూడాలి, ఆ టైంలో టికెట్లు ఎక్కువ దొరుకుతాయి, ఎక్కువ షోలు వేయడం వల్ల ప్రజలు ఎక్కువగా తొక్కిసలాట ఉండదు అనేటువంటి చర్చకు తావు లేదు. ఎందుకంటే ఆ ప్రత్యేక ప్రీమియర్ షోలకు చాలా పెద్ద ఎత్తున టికెట్ రేట్, సాధారణంగా ఉండేటువంటి టికెట్ రేట్ కంటే దాదాపు 800 రూపాయల నుంచి 1000 రూపాయలు పెంచుకునేటువంటి అవకాశం ఉంది. ఇదంతా కూడా బెనిఫిట్ షో కింద పేరు తీసుకుందంతా కూడా ప్రొడ్యూసర్స్ కి, సినీ నిర్మాతలకు, ఆ సినిమా నిర్మించినటువంటి సినీ నటులకు లాభం చేకూర్చేలా కార్యక్రమాలు ఉంటున్నాయి, ఆ థియేటర్లకు లాభం చేకూర్చేలా ఉన్నాయి. కానీ సాధారణ ప్రజల జేబులే చిల్లుపడతా ఉన్నాయి. వారంతా లోపలికి వెళ్తా ఉన్నారు టికెట్లు తీసుకొని. లోపలికి వెళ్ళిన సందర్భంలో ఎక్కువ ఎగ్జైట్మెంట్ గురి కావడం, ఆ సినిమా ప్రమోషన్ కోసం హీరోనో, హీరోయినో, ప్రొడ్యూసరో లేకపోతే డైరెక్టరో ఏదో ఒక సందర్భంలో హాజరవుతున్న నేపథ్యంలో వీళ్ళ ప్రమోషన్ కోసం వాళ్ళని చూసి ఎగ్జైట్ అయ్యి అల్లరి, తర్వాత కేరింతలు కొట్టడము, ఎక్కువగా వారిని టచ్ చేయడాలను, వాళ్ళని కలవాలను, వాళ్ళతో షేకాండ్ ఇవ్వాలను, ఫోటో దిగాలను ముందుకు వెళ్ళడంతో ఈ తొక్కిసలాటలు జరుగుతూ ఉన్నాయి. దీనికి చర్యలు తీసుకోవాల్సినటువంటి విషయంలో యాజమాన్యం, సిబ్బంది, థియేటర్ యాజమాన్యం ఒక్కొక్క టికెట్ ఇస్తుంది, లోపలికి పంపుతుంది, సిస్టమేటిక్ గా అంతవరకే ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో పోలీసులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. సినిమా యూనిట్ టీము, సినిమా ఏదైతే నిర్మాతలకు సంబంధించిన కావచ్చు, హీరోకి సంబంధించినటువంటి టీమ్స్ కావచ్చు, ఈయనకు సంబంధించినటువంటి డైరెక్టర్స్ సంబంధించిన టీం కావచ్చు, వీళ్ళు ముందుగా సమాచారం ఇచ్చి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాంటి జాగ్రత్తలు పాటించకుండా సండే థియేటర్ కి వెళ్లడంతో రేవతి అనేటువంటి యువతి చనిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. కాబట్టి దీని మీద ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. బెనిఫిట్ తర్వాత ఈ ప్రీమియర్ షోలకు అనుమతికి ప్రభుత్వం వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, తీవ్రంగా ఆగ్రహంగా ఉంది. కాబట్టి ఇక ఫ్యూచర్ లో ఇలాంటి షోలకు అనుమతి ఇవ్వకపోవచ్చు. తెలంగాణలో ఇట్లాంటి పెద్ద హైప్ ఉన్నటువంటి మూవీస్ కి సంబంధించి ఇప్పుడు పుష్ప 2 క్రేజీ ఉంది కాబట్టి ఇలాంటి వాటికి జాగ్రత్తలు తీసుకోకపోతే అనుమతి ఇచ్చే అవకాశం ఉండకపోవచ్చు. అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నంద్యాల్లో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. ద వన్ స్టాప్ షాప్ సిఎంఆర్ షాపింగ్ మాల్, ఆత్మకూర్ రోడ్, శ్రీనివాస్ నగర్, నంద్యాల. అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.